పరిశుద్ధ గ్రంథాలను తెరిచుదాము, వాక్యమును ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదువుకుందాం. 3వ వచనం వరకు కూడా 5వ వచనం వరకు కూడా చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు కూడా. లూకా సువార్త. పిలాతు గలిలయులైన చక్కగా చదవాలమ్మా, కంగారేం లేదు, స్లోగా చదవండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను: ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారుమనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులమని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రేమగల తండ్రి, సహాయం చేయండి. దేవా, నీ యొక్క వాక్యము పక్షమున నిలబడుతున్న నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. వాక్యానికి అడ్డొస్తున్న ప్రతి అంధకార చీకటి శక్తులన్నిటిని బంధించండి. మమ్మల్ని మేము నీ వాక్యపు వెలుగులో ధ్యానం చేసుకోవడానికి, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మా హృదయం అనే తలుపును మీరు బద్దలు కొట్టి నాయన మాలో ఉన్న ప్రతిదీ చెక్కమని, సరిచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా వింటున్న విషయం, చాలామంది తరచుగా మాట్లాడుకుంటున్నారు, చాలా భయంకరమైన యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. మనం చాలా భయంకరమైన యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. మొన్న రీసెంట్లీ కర్నూలు దగ్గర ఒక బస్సులో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. మరలా మొన్న హైదరాబాద్ సంగారెడ్డి ఆ రోడ్డు ప్రాంతాల్లో టిప్పర్ లారీ బస్సును ఢీకొని దాదాపు 20 మంది ఆ బస్సులో కూడా చనిపోవడం జరిగింది. గత ఈ 2 యాక్సిడెంట్ల కంటే అహ్మదాబాద్ అని గుజరాత్ దగ్గరలో మరి విమానము యొక్క యాక్సిడెంట్, దాదాపు 200 మందికి పైగా అక్కడ ఆ ఫైర్ యాక్సిడెంట్లో కూడా చనిపోవడం జరిగింది. ఇక ఇలా మనం చూసుకుంటూ వెళితే మొన్న తరచుగా ఈ శ్రీకాకుళం దగ్గర తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు 10 మంది చనిపోవడం చూసాం. ఇక్కడ అంటే మనం కేవలం మనం భారతదేశంలో ఉండి మన సమీప ప్రాంతాల్లో జరిగిన యాక్సిడెంట్లు చూసే మనం అమ్మో అంటున్నాం, ఎంతమంది చనిపోతున్నారో అనిపిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలకు పైగా ఉన్నాయి. రీసెంట్లీ నైజీరియా అనే ప్రాంతంలో కూడా యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళని దాదాపు కొన్ని 100 మందిని చంపేశారు. ఎక్కువే. ఇలా చూస్తూ ఉంటే ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో చనిపోవడం, చంపేయడం చాలా ఇన్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. ప్రజలు అనుకునే మాటలు ఏంటంటే, ఏంటి ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జనం చనిపోతున్నారు, అసలు ఏంటి ఇంత భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్లు, లేకపోతే ఏదో ఒకటి ట్రైన్ పడిపోయో, లేకపోతే విమానం కూలిపోయో, బస్సులు కూలిపోయో, లేకపోతే ఏదో ఒక బిల్డింగ్ పడిపోయో, భూకంపం వచ్చో,
ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఏంటి దీని అంతటికి కారణం? ఇంత భయంకరమైన పరిస్థితులు మనుషులు ఎందుకు ఎదుర్కొంటున్నారు? ఎందుకు ఇంత హఠాత్తుమైన మరణం ఎందుకు వాళ్ళ మీదకొస్తుంది? అని మనందరికీ ఆందోళన ఉంది. చాలా మంది దగ్గర నేను విన్న విషయం. నేను నా చెవిలో విన్నాను. ఆళ్ళు నా దగ్గర ప్రశ్నించకపోయినా వాళ్ళు మాట్లాడుకునే విషయాలు నేను అబ్జర్వేషన్ చేశా. అరే! మొన్నే కదా బస్సులో 20 మంది చనిపోయారు. లారీ కొట్టి 20 మంది చనిపోయారు. మన విమానంలో ఇంతమంది చనిపోయారు. తీర్థయాత్రలకెళ్ళి ఇంతమంది చనిపోయారు. మన కుంభమేళం దాంట్లో కూడా చాలా మంది చనిపోయారు. ఇలా చూస్తే ఉంటే చాలా మంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన వాళ్ళు చనిపోతున్నారు. అసలు హఠాత్తుగా మరణం. దీనికి ఏంటి ప్రభువా నేను ప్రార్థన చేస్తే, ఏంటి ఇంతమంది చనిపోతున్నారు? అసలు ఎందుకు ఇంత మరణం చనిపోవాలి? అని ఆలోచిస్తే దేవుడు కొన్ని వాక్యపు లేఖనాల్లో నుంచి నాకు బయలుపరిచిన విషయాలు. ఇది నా స్వచిత్తమైన మాటలు కాదు. స్వచిత్తమైన మాటలు కాదు. నా ఆలోచనలో, నా ఉద్దేశాల్లో చెప్పిన మాటలు కాదు ఇవి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అనగా పరిశుద్ధాత్ముడు రాసి ఉంచిన మాటలు సత్యం. భూమి ఆకాశములు అవి గతించిపోస్తాయేమో కానీ నా మాట ఎప్పటికీ గతించదని చెప్పాడు ఆయన. మీరు చాలా జాగ్రత్తగా వినండి. నేను అడిగాను, ప్రభువా ఏంటి దీనికి సమస్య, దీనికి సొల్యూషన్ ఏంటి అని నేను ఆలోచిస్తే దేవుని వాక్యంలో అబ్రహాముతో ఒక మాట చెప్తూ ఉంటాడు దేవుడు. ఏమంటాడంటే, పండు ముసలితనమందు నువ్వు నిద్రించుదువు, నీ పితరులతో నువ్వు నిద్రించుదు అంటాడు. దావీదు కూడా అదే మాట చెప్తాడు. నీ పితరుల సమాధుల యొద్దకు నువ్వు పండు వృద్ధాప్య ముందు నిద్రిస్తావు అంటాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి నరుడు సంపూర్ణంగా జీవించాలని. హఠాత్తుగా ఎప్పుడు ఏ మనిషి చనిపోవాలని కాదు. సంపూర్ణంగా వాడి వృద్ధాప్యం, వారి శరీరం క్షీణించిపోయి, అంటే వారి శరీరం ప్రాణమంతా చక్కగా మంచముపై ఉండగా ఆత్మ ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోయేంత స్థాయి కోరుకుంటాడు దేవుడు. మరి ఎందుకు ఇటువంటి భయంకరమైన పరిస్థితులు? మీలో చాలా మంది అనొచ్చు, సార్ మరి ఎవరెవరో లేకపోతే ఆ మతానికి సంబంధించిన వాళ్ళు చనిపోయినారా, ఈ మతాలకి సంబంధించిన చనిపోయినారా, అంటే క్రిస్టియన్స్ చనిపోలేదా అని మీలో అనుకోవచ్చు. అఫ్ కోర్స్ క్రైస్తవులు కూడా కొన్ని దేశాల్లో చాలా మంది చనిపోతున్నారు. ఇక్కడ కారణం ఈ మతం వారు ఆ మతం వారని కారణం ఏమీ లేదు. ఎవరైనా సరే చనిపోతున్నారు. మరి దీనికి అంతటికి రీజన్ ఏంటంటే, దేవుడేమో అబ్రహాముతో ఏమని చెప్తాడు, ముసలితనం ముందు నువ్వు నిద్రిస్తావు అంటాడు. దావీదుతో కూడా అదే మాట చెప్తాడు. ఇస్సాకుతో కూడా అదే మాట చెప్తాడు. వీళ్ళు ముసలితనం మందు పండు వృద్ధాప్య మందు నిద్రించినట్లుగా కూడా మనకి బైబిల్ లేఖనాల్లో సత్యం. అప్పుడు ఏంటి ప్రభు మరి ఇటువంటి హఠాత్తుమైన మరణాలు ఎందుకు వస్తున్నాయి? దేనికి వస్తున్నాయి? ఎందుకు మనుషులపై ఇటువంటి భయంకరమైన హఠాత్తుమైన మరణాలు వస్తున్నాయి అని ప్రార్థన చేసి కనిపెట్టుకుంటున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన లేఖనాల్లో నుంచి ఒక విషయాలు. మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట సామెతల గ్రంథంలో ఉంటుంది. దీనికి ముందు నేను చూపిస్తాను ఆ మాట. సామెతల గ్రంథంలోనికి వెళదాము. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి.
సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను ఉమ్, లోబడని వాడు ఉమ్, మరీ తిరుగు లేకుండా ఉమ్. హఠాత్తుగా నాశనమగును. ఈ మాట ఇంకోసారి చదువునానా. ఎన్నిసార్లు గద్దించినను ఉమ్. లోబడని వాడు లోబడని వాడు మరీ తిరుగు లేకుండా ఏంటంటది? మరీ తిరుగు లేకుండా మరి తిరిగి లేకుండా. హఠాత్తుగా నాశనమగును. చాలమ్మా, ఈ మాట ఎంతమందికి అర్థమైంది నాన్న? అర్థమైందా? నేను ఒకసారి మీకు దీన్ని పూర్తిగా వివరిస్తాను. ఎన్నిసార్లు నిన్ను గద్దించినను, అయ్యా ఇట్స్ ఒకసారి నా వైపు చూడండి. ఎన్నిసార్లు దేవుడు గద్దిస్తూ ఉంటాడు మనల్ని. ప్రతి వాక్యములో నుంచి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. సేవకుల ద్వారా, వాక్యము ద్వారా, ఏ కూడుకల్లోకి వెళ్ళినా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. మీలో చాలా మంది ఏమనుకుంటారంటే, మా పాస్టర్ గారికి మేము ఎప్పుడు కనపడతా ఉంటాం కాబట్టి మా విధానాలన్నీ తెలుసు కాబట్టి మమ్మల్ని అంటాడు అనుకుంటారు. మీలో అనుకునే అపోహ అది. మీరు ఏ సంఘాల్లో ఏ కూడుకుల్లో కానీ వెళ్ళండి, ఏనాయనా మీరు ఏ కూడికల్లో కానీ వెళ్ళండి, దేవుడు మీ లోపల వాళ్ళకి ఎలా తెలిసినాయి. ఇప్పుడు నేను నిజమే మిమ్మల్ని చూస్తున్నాను, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో సందర్భాల్లో చూస్తాను, లేకపోతే వారంలో ఏదో సందర్భాల్లో చూస్తాను. మీ అలవాట్లు, మీ యొక్క ప్రవర్తన నాకు అర్థమై నేను బోధిస్తున్నాను అనుకోండి. పోని అనుకోండి, మీ ప్రవర్తన బట్టి, మీ నడవడికను బట్టి కావాలనే పాస్టర్ గారు మమ్మల్ని అంటున్నాడని మీరు అనుకోవచ్చు. మరి వేరే సహవాసాల్లో, వేరే కూడుకల్లో కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరు కావాలంటే ఆన్లైన్లోకి వెళ్ళి వాక్యాలు వినండి, దేవుడు అక్కడ కూడా మిమ్మల్ని గద్దిస్తూ ఉంటాడుగా. మనం ఎప్పుడు పొరపాటు పడుతూ ఉంటామంటే, ఓహో కావాలని నన్ను అంటున్నాడు అంటారు చూసారా, అక్కడే నువ్వు చాలా నష్టపోతున్నావు. అక్కడే మన స్థితి కోల్పోతున్నాం. ఎన్నిసార్లు నిన్ను గద్దించినను అంటాడు. ఎన్నిసార్లు గద్దించడం అంటే, నీ నడవడిక మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ మాట తీరు మార్చుకో, నీ విధానం మార్చుకో, నీ జీవితం మార్చుకో, నీ స్థితిగతులు మార్చుకో అని దేవుడు ఎన్నిసార్లు గద్దిస్తూ ఉంటాడు. నువ్వు లెక్కలేనితనం, నీకు ప్రౌడ్నెస్, నీకు గర్వం, అహంకారం, వాళ్ళెవరో చెప్పేది నాకేంటి, నీ తెలివి నీకే ఆధారం చేసుకుని, నీ జ్ఞానం నువ్వు ఆధారం చేసుకుని, నీ స్వచిత్తమైన నడవడుకు నువ్వు చూసుకుంటూ, అంటే దీన్ని ఏమంటారంటే నీ కళ్ళకు నువ్వే కంతలు కట్టుకుని వెళ్ళిపోతున్నట్లు. వాక్యం ఏమంటుందో చూసారా? ఎన్నిసార్లు నిన్ను గద్దించినను నువ్వు సరి చేసుకోలేదు, మరి తిరుగు లేకుండా ఏమవుతాడంట? మరి తిరుగులేదు. ఇక తిరుగులేదంటే ఇక లేచే సమయం ఉండదు. ఇక ఆ సమయం హఠాత్తుగా నాశనం. నేను అడిగాను, ప్రభువా ఏంటినైనా ఎందుకు ఇటువంటి ఘోరమైన పరిస్థితులు కనపడుతున్నాయి? మీకు విషయం చెప్తాను. ఇప్పుడు మొన్న సంగారెడ్డి ఆ ప్రాంతంలో ఆ బస్సులో ప్రయాణం చేసిన వారి సంఖ్య ఎంతమంది? 40 మంది. ఇప్పుడు అందరూ చనిపోయారా? ఎంతమంది చనిపోయారు? 40 మందే చనిపోయారు. నేను చనిపోయిన వారిని అడ్వాంటేజ్గా తీసుకుని మాట్లాడట్లా. ఎనీ కంట్రీ, ఎనీ పీపుల్, ఎవరైనా సరే, అది సేవకుడైనా, విశ్వాసి అయినా, దేవుని నమ్ముకున్న వారైనా, నమ్ముకోలేని వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ జాతికి చెందిన వారైనప్పటికీ కూడా చాలా మంది అంటారు, అయ్యా మీరు భారతదేశంలో అంటే మీ మతం వారికి సంబంధించింది ఏది లేదని ఇతర మతాల విషయంలో కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు కదా అని అంటారేమో. మరి మొన్న అమెరికాలో అది ఒక మొత్తం పట్టణం అంతా తగలబడిపోయిందిగా. ఒక సిటీ మొత్తం తగలబడిపోయింది కదండి అమెరికాలో. మరి అదంతా క్రిస్టియన్సే కదా. నా ప్రియులరా, ఇక్కడ దేవుడికి కావలసింది ఎవరు, ఏ జాతికి సంబంధించిన వారు, ఏ మతానికి సంబంధించిన వారు అనేది కాదు. నీ మనసు, నీ హృదయానికి తగినట్టు జీవితం. అందుకే ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు,
నువ్వు ఈ పని చెయ్యొద్దురా బాబు అని అంటే నువ్వు అదే చేస్తావు. నువ్వు ఇలా నడుచుకోద్దురా నాయన అంటే నువ్వు అదే నడుస్తున్నావు. మందిరంలో చక్కగా ఇలా భక్తి చేయరా బాబు అంటే నీకు నీకు ఎలా అయిపోద్దంటే ముళ్ళ కంపల మీద కూర్చున్నంత అంత బాధపడిపోతావు. ఈ రీతిగా ప్రార్థనలో నడవండి రా నాయన, ఈ రీతిగా భక్తిలో నడవండి, ఈ రీతిగా వాక్యంలో నడవండి, ఈ రీతిగా దేవుని పరిస్థితుల మధ్య నడవండి అని అంటే నువ్వు వినవు, నీకు నచ్చదు నీకు. కానీ వాక్యం చెప్తుంది చూడండి, మరి తిరుగు లేకుండా హఠాత్, ఇంకంతే. హఠాత్ అంటే నీకు చెప్పరాదు అది. ఆ బస్సులో పాపం ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమార్తెలు, ఒకే ఇంటికి చెందిన కుమార్తెలు ముగ్గురు అండి. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ చూసుకుంటూ వస్తున్నారంట. అదే బస్సులో ముగ్గురు చనిపోయారు. ఆ తండ్రి ఏడుపు చూస్తే ఎంత బాధ అనిపించిందో. నా ప్రియులరా, ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యానికి ఎవడు లోబడతాడో, దేవుని వాక్యానికి ఎవడు వినికిడిస్తాడో, దేవుని మాటకు, దేవుని సేవకులకు విధేయత కలిగి దేవునికి భయపడి ఎవడు బ్రతుకుతాడో వాడు 1000 తరముల వరకు ప్రభు దీవిస్తాడు వాడిని. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? సేవకుని మాటకు విధేయత. ఎందుకని సేవకుడికి మీరు విధేయత ఇవ్వాలి? ఎందుకని? దేవుడు అప్పగించిన వారి బాధ్యత డైరెక్ట్ దేవుడితో నీతో మాట్లాడడానికి ఎక్కడ కుదురుతుంది? నీకు దేవుడికి మధ్యన ఒక మధ్యవర్తి ఉండాలి. తండ్రికి మనుషులకి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడికి ఇప్పుడు మనుషులకు మధ్యన సేవకుని ప్రభు పెట్టాడు. ఆ సేవకుడు వాక్య ఉపదేశము ద్వారా మీకు అందిస్తున్నప్పుడు ఆ మాటలు మీరు వినాలి, నేర్చుకోవాలి, వాటి ప్రకారంగా నడవాలి. అదే నడిచే తీరు. అందుకే ఎన్నిసార్లు నిన్ను గద్దించినా, ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించినా, ఎన్నిసార్లు నేను వాక్యము చేత అరే ఇలా కాదబ్బాయి, ఇలా నడుచుకోవాలి, ఇలా జీవించాలి, ఇలా భక్తి జీవితం చేయి అన్నప్పుడు నువ్వు వినకపోతే కేవలం కావాలని నువ్వు తెచ్చుకుంటున్నావు హఠాత్తమైన పరిస్థితులు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని మీరు జాగ్రత్తగా మలుచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇప్పుడు రెండోది, ఇప్పుడు ఏమన్నాను? మొట్టమొదటిగా ఎందుకు ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే, మొట్టమొదటిది ఏంటంటే దేవుని మాట వినకపోవడం. అందుకే చూడండి, లోకాసు సువార్తలో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. లోకాసు సువార్త 1వ అధ్యాయము 50వ వచనం చదవండి. లోకాసు సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. అబ్బా, ఎంత వండర్ఫుల్ వాక్య సందేశం అండి ఇది. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము. ఆయనకు భయపడు వారి మీద ఎవరికి భయపడాలి? అమ్మ వినండి నా మాట, దేవునికి భయపడాలి. దేవునికి భయపడతాం అంటే దేవునికి భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని సేవకులకు భయపడాలి, దేవుని యొక్క మందిరములో కూడా భయము కలిగి ఉండాలి. దేవుని పని అంటే కూడా భయముతో చెయ్యాలి. దేవునికి భయపడడం అంటే ఏంటి? దేవునికి భయపడడం అంటే దేవుడు ఏమన్నా ఎదుటి నిలబడతాడా పోలీసులాగా? మీరు చెప్పండి. దేవునికి భయపడడం అంటే ఎలా నువ్వు పాటిస్తావు? దేవుడికి భయపడడం అంటే, దేవునికి భయపడడం అంటే దేవుని వాక్యానికి భయపడాలి. అవును, ఈరోజు దేవుడు వాక్యం నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రవర్తన కోసమే కదా, నా లక్ష్యం కోసమే కదా, నా జీవిత విధానం కోసమే కదా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, దేవుడు నన్ను సరి చేస్తున్నాడు, దేవుడు నా మనసు మార్చుకోమంటున్నాడు, దేవుడు నా హృదయాన్ని సరి చేసుకోమంటున్నాడు, దేవుడు నా నడక మార్చుకోమంటున్నాడు, దేవుడు నా ప్రవర్తన మార్చుకోమంటున్నాడు, దేవుడు నా నోటి తీరు మార్చుకోమంటున్నాడు, దేవుడు నా హృదయంలో ఉన్న అహం మార్చుకోమంటున్నాడు అని భయపడతారు చూడండి. అవును ప్రభువా, అవును అయ్యా, నీ వాక్యానికి నేను చాలా వ్యతిరేకంగా నడుస్తున్నాను, నీ మాటకు విధేయత లేదు, నేను తప్పు చేశానయ్యా అని భయపడు వారి మీద దేవుడు తరతరములైన కనికరం ఉంటుందంట. దేవునికి భయపడు వారి మీద అంటే
సేవకులకు భయపడు వారి మీద, సేవకులకు దైవజనులకు లోబడి భయపడి దీనత్వంగా మంచితనంగా మాట్లాడు వారి మీద ఆయన కనికరం తరతరాలు దేవుడు ఉంచుతాడు. తర్వాత ఇంకో మాట ఏమంటాడు అక్కడ, ఆయన ఏమంటాడంట, భయపడు వారి మీద ఆయన కనికరం తరతరాలు తరతరాలు, 1 రోజు 2 రోజులు కాదు నాయన. అయ్యా చెప్పండి, తరతరాలు. నేను అంటాను, ఆదికాండంలో నాకు అద్భుతమైన స్టేట్మెంట్ ఒకటి నచ్చింది. దేవుడు ఒక రాజు కొరకు అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడండి. ఒక రాజు కోసం అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమనిస్తాడు తెలుసా? నువ్వు దేవునికి భయపడువాడు అని, అందుకే నిన్నేం చేయలేదు అంటాడు. అబీమెలెకు రాజు శారాని తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఇంట్లో పెట్టుకున్నందుకు ఆ రోజు దర్శనము ద్వారా అబీమెలెకుతో దేవుడు మాట్లాడతాడు. అబీమెలెక్, నువ్వు ఇంట్లో పెట్టుకున్న ఆమె ఒకని భార్య, ఆమె జోలికి పోవద్దు లేకపోతే చచ్చదువు అని అంటే, ఆ మాటకు అంటాడు, నేను ఇంత ఘోరమైన కీడు చేసి తినే ప్రభువా, నాకు తెలియదు ప్రభువా. వాస్తవానికి అబీమెలెకు తప్పులేదు. అబ్రహాం ఏం చెప్పాడంటే తన భార్యతో ఏం చెప్పాడంటే, నువ్వు నాకు భార్య అని అనవద్దు, చెల్లెలే అని చెప్పు. అందుకే అబీమెలెకు ఏం చేశాడు, సారాని అడిగాడు. సారాని అడిగాడు, అమ్మ ఏంటి ఈయన ఏమవుతాడు నీకనంటే, అన్నయ్య అవుతాడు అంది. అబ్బాయి నీకేమవుతుంది, మా చెల్లెలు అన్నాడు. నువ్వైతే గొర్రెల తొట్లు కూడా పనిచేయరా బాబు, ఈమెమైతే మా ఇంటికాడ ఉంటుంది అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. అయితే ఆ రోజు రాత్రి దేవుడు దర్శనంలో మాట్లాడుతున్నాడు, అబీమెలెక్ చూడండి. ఆదికాండం ఆ మాట చదువుకుందాం ఒకసారి, అద్భుతంగా ఉంటుంది ఆ వాక్య సందేశము. ఆదికాండంలోకి వెళ్దాము. ఆదికాండం 20వ అధ్యాయం 3వ వచనం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పనేలా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిననెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేనెరుగుదును. వండర్ఫుల్. దేవుడే అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు. అబీమెలెకు ఏమంటున్నాడంటే, అయ్యా వాళ్ళు చెప్పింది కాబట్టి నేను చేశానయ్యా, నేను కావాలని చేయలేదయ్యా. నిజంగా దేవుడు చూడండి ఎంత అద్భుతమైన సందేశం, గొప్ప సాక్ష్యం ఇది. యథార్థ హృదయముతో ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టానయ్యా, ఆమెతో నేను పోలేదయ్యా, ఆమె ఇంట్లో ఉందేనంటే, అవును నువ్వు యథార్థ హృదయముతో చేసితివని. అవును అని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. అబీమెలెకు ఎంత భయము కలిగిన వాడో చూడండి దేవునికి. నువ్వు సంఘానికి వస్తావు, బాప్తిసం తీసుకున్నావు, ప్రభు బల్లలో చేయి వేస్తావు, దేవుని మందిరానికి వస్తావు, కానీ నీలో అలవాటు అయిపోయింది. నీకు దేవుడు భయం ప్రత్యేకత తెలియదు. నీకు అసలు దేవుడు భయం ఎలాగుంటుంది నీకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు అనుభవించే ప్రతి శ్రమలు, ప్రతి పరిస్థితులు నీకు అలవాటు అయిపోయినాయి. అబీమెలెకు భయపడ్డాడండి. యథార్థ హృదయంతో ఇది నేను చేశానయ్యా, అందుకే ఆమె జోలికి నేను పోలేదన్నాడు. దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు అబీమెలెకు కోసం. అవును నువ్వు యథార్థ హృదయంతో చేసితివని నాకు తెలుసు అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడువారు ఆయన కనికరము ఎన్ని తరాలు ఉంటుందంట? తరతరాలు ఉంటుందంట, తరతరాలు.
దేవునికి భయపడు వారి మీద. అందుకే దేవునికి భయపడలేని వ్యక్తులు, దేవుని మాట వినని వ్యక్తులు ఎటువంటి పరిస్థితులు ఎలా వస్తాయో తెలియదు. హఠాత్తుగా మీద పడిపోతాయి అంతే. మరి తిరుగు లేకుండా అన్నాడు అంతే, ఇంక అందులో నో డౌట్. మరి తిరిగి లేకుండా ఇంకా లేచి హాస్పిటల్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఇవ్వండి నీకు. నీకు గుక్కు నీళ్లు పట్టించిన వాడు కూడా ఆ స్థాయి తీసుకురాడు. ఇక అది ఎవడైనా ఎనివన్ బడి ఎవరైనా సరే. అందుకే దేవునికి నిత్యము భయపడువారుగా బ్రతకాలి. మనం భయపడేవారు బ్రతకాలి అన్ని విషయాల్లో. వాట్ అండ్ ఓన్లీ నాట్ దట్. ఒక విషయంలో కాదు, ప్రతి విషయంలో, ఎవ్రీ సిచ్యువేషన్ దేవుని సన్నిధిలో భయపడాలి, దేవుని సేవలో భయపడాలి, దేవుని సేవకులకు భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని పరిచర్యలో భయపడాలి. నువ్వు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు కూడా భయముతో బ్రతకాలి. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు భయపడుతూ బ్రతకాలి. అవునయ్యా, ఈ మాట అన్నాను కదా, అయ్యా నువ్వు విన్నావు, అయ్యో ఈ మాట అనకూడదు ప్రభువా, నన్ను క్షమించిన ఆయన, అందుకు భయపడాలి నువ్వు. అయ్యా నేను ఇలా ప్రవర్తిస్తున్నానే, ఈ ప్రవర్తన కరెక్ట్ కాదు కదా, అందుకు నువ్వు జాగ్రత్తగా భయపడాలి దేవుడికి. దేవుడి దగ్గర తోకాడిచ్చే పనులు మనం ఎప్పుడు చేయకూడదు. అర్థమైందా? తోకాడిచ్చే పనులు చేసాం అనుకోండి, ఆయన చూస్తూ ఉంటాడు. అర్థమైందా? తెలీదా ఆయనకి? చెప్పండి, తెలీదా? ఏమండి తెలీదా? తెలీదా? చెప్పండి, తెలీదా? దేవుడు క్లియర్ కట్గా తెలుసు. ఈరోజు ఉదయం వాక్యం చదివినప్పుడు కూడా నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, ఆయన దేవాలయంలో ఉండి ఆయన బోధించిన వాడు బోధించడమే కాక, కానుక పెట్టెల్లో వేసే కానుకలు కూడా, అందులో ఒక బీద విధవరాలు కానుకలు కూడా పరిశీలించాడు ఆయన. అంటే ఎవని హృదయంలో ఏముందో కూడా ఆయనకి అన్నీ తెలుసు. నీ ప్రవర్తన తెలుసు, నీ నడక తెలుసు, నీ ఊసు తెలుసు, నీ ఆలోచనలు తెలుసు, నీ తలంపులు తెలుసు, నీ మూర్ఖత్వం కూడా తెలుసు ఆయనకి, ఎవ్రీథింగ్. అందుకే దేవునికి భయపడు వారు తరతరాలు ఉంటారు. దేవుని మాట విన్నవాడు హఠాత్తమైన మరణానికి బానిస అవ్వడు. నెవర్. ఒకవేళ నీ మీద ఏది పడినా ఆయన హస్తాలతో కప్పుకుని తీసుకుని తెస్తాడు నిన్ను. నాకు ఆశ్చర్యం అండి, 200 మందికి పైగా ఉన్న విమానంలో ఒకే ఒక్కడు ప్రాణాపాయంలో నుంచి బయటకు రాలేదా? గోల్డెన్ గ్రేట్ పర్సన్ అని చెప్పారు ఆయన్ని. గ్రేస్ పీరియడ్ ఛాన్స్ ఇచ్చేసాడు దేవుడు. అద్భుతమైన, అంతమంది తగలబడుతూ ఉంటే ఆ పొగల్లో మంటల్లో నుంచి ఒక్కడ బయటకు వచ్చాడండి. దట్ రికార్డ్ కాదు అది. ఎవరికి సాధ్యం? వాడు ఏమైనా స్పైడర్ మ్యానా? ఆ ఫ్లైట్ కాలిపోయినప్పుడు దూకి బయటకు వచ్చేయడానికి స్పైడర్ మ్యానా? దేవుడు ఛాన్స్ ఇస్తాడు ఒక్కొక్కడికి. నీ బ్రతుకు దినములన్నీ ప్రభు దృష్టికి లెక్కింపబడతాయి. నీ నడకంతా తెలుసు, నీ ఆలోచనలు తెలుసు, నీ తలంపులు తెలుసు. ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుతాడు అంతే, తిరిగి లేకపో. ఇంకా ఆ స్థాయి తెచ్చుకోకూడదు మనం, ఆ పరిస్థితులు తెచ్చుకోకూడదు. ఇప్పుడు అందుకే రెండో విషయం ఏంటంటే, మొట్టమొదటిది దేవునికి భయపడువారు, దేవుని యొక్క మాట విన్నువారు హఠాత్తు నుంచి తప్పించబడతారు. ఒకవేళ నువ్వు దేవునికి భయపడలేదా, దేవుని మాట నువ్వు లెక్క చేయలేదా, చెప్పలేం నీ పరిస్థితి ఎలా ఉంటుందో. నిజం చెప్పనా? నీ వెనకాల మృత్యువు తిరుగుద్ది. ఏం తిరుగుద్ది? మాట్లాడరేంటండి? నీ వెనక ఏం తిరుగుద్ది? మాట్లాడాలి. మృత్యువు తిరుగుద్ది. మృత్యు అంటే తెలుసా? మరణము నిన్ను వెంటాడుతూ తిరుగుద్ది. ఎంత సేఫ్టీ జోన్లో బ్రతకాలి నువ్వు తలంపులు వేసినా సరే, ఆ సేఫ్ జోన్లో కూడా నిన్ను మృత్యు మింగేస్తుంది. సామెతల్లో ఒక మాట ఉంది, మరణము కిటికీలు అంచులు వెక్కుతూ ఉంటదంట. వాడి గృహము చుట్టూ మరణం ఏమవుతుందంట? కిటికీలు అంచుల్లో ఎక్కుతుందంట. ఇంకొక విషయం చెప్తాను వినండి. కయ్యేనుతో కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? ఇంటి వాకిటి యొద్దనే పొంచి ఉందంటాడు. ఇంటి వాకిటి యొద్దే ఒక్కొక్కడు మూర్ఖత్వంగా బ్రతుకుతాడు చూడండి, ఒక్కొక్కడు అహంకారంతో బ్రతుకుతాడు చూడండి, ఒక్కొక్కడు దేవునికి భయపడలేనకుండా బ్రతుకుతాడు చూడండి, ఒక్కొక్కడు దేవుని మాట వినకుండా బ్రతుకుతాడు చూడండి. వాడి ఇంటి యొద్ద కాచుకుని కూర్చుంటుందంట. భయపడవా? నువ్వు భయపడవా? దేవుడు అంటే మనుషుడు అనుకుంటున్నావా?
నువ్వు భయపడవా? హలో, భయపడవా? ఏమనుకుంటున్నావు? నీవంటే మనుషుడు అనుకుంటున్నావా దేవుడు? ఏం పర్లేదు మనం ఎలా నడుచుకున్నా, ఏం పర్లేదు మనం ఎలా ఉన్నా అనుకుంటున్నావా? సెకండ్ చాలా ఆయనకి ఏది చెయ్యాలన్నా, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఆయనకి సెకండ్ చాలండి. సెకండ్ చిటికేసినంత టైంలో తారుమారు అయిపోతాయి, అన్ని తారుమారు. భయపడాలి దేవుడికి. భయపడువారు తరతరాలు నువ్వు క్షేమంగా ఉంటావు. నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ సంతానం అంతా కూడా. నువ్వు చనిపోయిన, నువ్వు ముసలితనంలో నిద్రించిన ఆ కృప, ఆ కనికరం, ఆ దయ నీ పిల్లలపై అది సమృద్ధిగా దీవించబడుతూ వెళుతుంది. సామాన్యం కాదది. నా పిల్లరా, అందుకే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయంలో చూడండి ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చూడండి. 50వ అధ్యాయం 17 వచనం చదువు నాయన. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఆగనా, ఏంటి తమ్మిది? దిద్దుబాటు అంటే ఏంటి? దిద్దుబాటు అంటే ఏంటి అక్క చెప్పు. దిద్దుబాటు అంటే ఏంటి? ఎవరు సరి చెయ్యాలి? దిద్దుబాటు ఎవరు చేస్తారు సార్? చేసేవాళ్ళు ఎవరు? అమ్మా, ఒక స్కూల్, మీ పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారు కదా అమ్మా. నాన్న వినండి ఒకసారి, నా వైపు చూడండి. మీ పిల్లల్ని స్కూల్ పంపించినప్పుడు టీచర్లు మెత్తగా, సున్నితంగా, సుకుమారంగా, అలా కాదమ్మా, ఇలాగ ఉండాలమ్మా, ఇలా చెయ్యండి అమ్మా, స్కూల్ పిల్లలు చెప్తారా? స్కూల్ పిల్లలకి లెక్చరర్స్, టీచర్స్ చెప్తారా అలాగా? కర్ర పట్టుకోండి, బెత్తం పట్టుకొని వాళ్ళని కొట్టి వాళ్ళకి ఆ క్రమశిక్షణ ఏం నేర్పిస్తారు? దిద్దుబాటు నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు? దిద్దుబాటు. అసలు స్కూల్కి మన పిల్లల్ని ఎందుకు పంపిస్తాం? స్కూల్కి మన పిల్లల్ని ఎందుకు పంపిస్తాం నాయనా? ఎందుకు పంపిస్తాం మనం? క్రమశిక్షణ నేర్చుకుంటారని, మర్యాద నేర్చుకుంటారని, జ్ఞానం కలిగి నేర్చుకుంటారని, చక్కగా వాళ్ళు మాట తీరు, నడవడిక అన్నీ బాగా నేర్చుకుంటారని, ఉన్నత స్థాయిలో ఒక మంచి ఉద్యోగత స్థాయిలో ఉంటారని, వాళ్ళకి ఎల్కేజీ నుంచే ఆ మాస్టర్, ఆ టీచర్ వాళ్ళకి ఏం చేస్తారంటే దిద్దుబాటు నేర్పిస్తూ ఉంటారు. అంటే కొద్ది కాలం చనిపోయే ఈ ప్రాణానికే వాళ్ళు ఇంత దిద్దుబాటు చేస్తే, పరలోకానికి నిన్ను చేర్చే నీ ఆత్మకు సేవకుడు ఎంత దిద్దుబాటు చేయాలి? ఒక మాట అంటే పడవు నువ్వు, ఒక మాట అంటే నీ ఒంటికి పడదు. ఎంత పౌరుషం వచ్చేస్తుందో. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నిస్తే దాని తిరుగుబాటు సమాధానం చెప్తావు. ఎక్కడ కూడా అక్కడ దీనత్వంగా చెప్పే రీతి ఉండదు మనకి. దిద్దుబాటు నీకు ఏమైందంటున్నాడు దేవుడు, మాట్లాడుతున్నాడు. దిద్దుబాటు నీకు ఏమైందంట? అసహ్యమైంది. తర్వాత దాని కింద వచ్చిన, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీకు చెప్పిన ఏ మాట అయినా నువ్వేం చేసావు? వెనుకకు త్రోసివేసెదవు. ఎప్పుడు చెప్పిన మాటలు ఇవి అయ్యా? ఎప్పుడు చెప్పిన మాటలు ఇవి? మాట్లాడాలి. ఎప్పుడు చెప్పిన మాటలు ఇవి? నీకు బోధించబడుతున్న ప్రతి వాక్యం నువ్వు, నీకేదైతే చేదుగా ఉంటుందో, నీకేదైతే వగరగా ఉంటుందో, నీకేదైతే నీ ఒంటికి పట్టదో, ఆ మాటలు ఏం చేస్తావంటే, సార్ ఏం చేస్తారు సార్? నిన్ను పొగిడితే మట్టికి, నిన్ను గణపరిస్తే మట్టికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోతూ ఉంటావు. రెండు మాటలు నిన్ను గద్దించి నిన్ను సరి చేసినప్పటికీ అసలు ఎక్కడి నుంచి కోపం నీకు వస్తుందో తెలీదు.
అందుకే దేవుడే అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యమైంది కదరా బాబు, అమ్మాయి నీకు దిద్దుబాటు అసహ్యమైంది, నీ సేవకుడు ఏది చెప్తే నీకు అసహ్యం అనిపిస్తుంది. ఏందిరా బాబు ఈయన ప్రాణం తీస్తాడు అసలు అట్టుకుంటే, ఏం మనిషిరా బాబు ఈయన, నీకు అసహ్యం అనిపించింది. రెండోది ఏంటంటే, అక్కడ నీకు చెప్పిన ఏ మాట అయినా నువ్వేం చేసావు, వెనక్కి త్రోసేసావు. తీయ, ఈ మాటలు అవసరం లేదు, వాగేళ్ళు వాగితే వాగిని, ఇంతే కదా మనం దోసేసేది. తర్వాత నీవు దొంగను చూసినప్పుడు వానితో 21 ఏకీభవించదు. చదువు, 21. నేను ఇందాక చెప్పిన మాటకి అర్థం, ఇట్టి పనులు ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని, నేను మౌనముగా ఉన్నానని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. ఇది నేను ఇందాక చెప్పిన మాటకి అర్థం ఏంటమ్మా తెలుసా? ఏమంటే అర్థమవుతుందా? మీరు అర్థమైందా సార్? మీకు అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? దేవుని వాక్యము, దేవుని సేవకుడు చెప్పిన ప్రతి విషయం మీకు ఏమనిపిస్తుందంటే, ఆ దేవుడు కూడా నా వంటి వాడే. దేవుడు అన్నాడు ఇక్కడ, నా వంటి వాడినే అని నువ్వు అనుకుంటావేమో. అక్కడ ఏమన్నాడు చదువున్నాను మరొకసారి, 21 నేను చదువుతున్నాను చూడు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనముగా ఉన్నానని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నువ్వు నీవనుకుంటివి. దేవుడు నరుడు వంటి వాడా? చెప్పరేంటండి, దేవుడు నరుడు వంటి వాడయ్యా? దేవునితో మాటలకు, దేవుని యొక్క పనికి చెప్పండి, నీ వంటి వాడని నువ్వు అనుకుంటున్నావా? ఇంకో మాట ఏమన్నాడు అక్కడ, చాలా భయంకరమైన మాటలు చెప్తున్నాడు ఆయన. ఎంత భయంకరమైన మాటలు చెప్పండి, నేను చెప్తుంటే నాకే ఆ మాటలు భయం అనిపిస్తున్నాయి. మరి నీ ఒంటికి పడుతున్నాయో లేదో నాకు తెలియదు. సహోదరి, సహోదరా, మరి మీ శరీరానికి, మీ జీవితాలకి అవి మీ ఒంటికి పడుతున్నాయో లేదో నాకు తెలియదు. ఎంత గద్దింపుతో మాట చెప్తున్నాడు. నువ్వు ఇన్ని చేసినా నాకు అన్నీ తెలిసే ఉన్నవి. అయినా నువ్వేమనుకుంటున్నావంటే, దేవుడు నా వంటి వాడే, సేవకులు చెప్తే చెప్పాడు, ఆడేదో చెప్పుకుంటాడులే అని నువ్వు దులిపేసుకుంటున్నావు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దేవుడు నీ ఆలోచనలు, నీ మాటలు, నీ హృదయంలో ఉన్న ప్రతిదీ ఆయన చెప్పరేంటండి, ఆయన ఎరిగి ఉన్నాడు. నేను మిమ్మల్ని అందరిని ఒకటి అడుగుతానే, నా వైపు చూడండి అమ్మ, ఒకసారి వినండి. అబ్రహాముకి శారా, తన భార్య శారా కదా, శారా ఏమందంటే హాగర్ని, ఇదిగో ఈమెతో నాకు పిల్లలు కానీ పంపించిందా? పంపించిన తర్వాత మొత్తానికి హాగర్కి గర్భము ధరించిన తర్వాత, పిల్లోడు పుట్టిన తర్వాత హాగర్ కొమ్ములు వచ్చేసినాయి. హాగర్కి ఏమొచ్చినాయి? కొమ్ములు వచ్చినాయి. మామూలు కొమ్ములు కాదు. ఒకప్పుడు శారమ్మ దగ్గర ఎంగులు మెతుకులు తినే ఈమెకి, శారమ్మ కాళ్ళగడు కూర్చుని ఈమెకి, శారమ్మ దగ్గర మెడవంచి తిరిగి ఈమెకి, అబ్రహాముకి ఆమెను అప్పగించిన పిల్లోడికి అన్నాడని ఈమెకి ఏమొచ్చింది? గర్వం, పొగరు వచ్చేసింది, అహంకారం వచ్చేసింది, భయంకరంగా వచ్చేసింది. ఇంకా చిన్న చూపు చూసిందంట. ఎవరిని? శారమ్మని. ఏం చూసిందంట? చిన్న చూపు చూసిందంట. ఇక మొదలెట్టింది శారమ్మ, ఇదిగో నాకు నువ్వు దాసిగా ఇచ్చావు చూడు యాగరు నన్ను చిన్న చూపు చూడడం మొదలెట్టింది. ఈమె ప్రవర్తన సరిలేదు, ఈమె నడక సరిలేదు, ఈమె మాట తీరు సరిలేదు. ఇదివరకేమో అమ్మగారు అనేది, ఇప్పుడేమో ఏంటమ్మా ఏంటి అంట మొదలెట్టింది. ఎందుకంటే అబ్రహాము గారు 2 భాగాలు అయ్యాడుగా, అటు భాగం ఇటు భాగం అయ్యాడని ఈమెకి కొమ్ములు వచ్చినాయి. అయితే ఏమంటాడో తెలుసా అబ్రహాం? ఏమంటాడు? ఆమె నీ దాసి కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి అన్నాడు. ఇక చూడు, రోజు ఒక్క చిన్న పని అప్పు చెబుతూ రోజంతా పని అప్పటెప్పడం మొదలెట్టింది శారమ్మ. నలిపి 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 పిండి పిప్పి చేసేసింది అనుకోండి. శారమ్మ దెబ్బకు తట్టుకోలేక మొత్తానికి వదిలేసి పరుగు.
అరణ్యంలో పరుగించుకుంటే మొత్తానికి ఆ అరణ్యంలో పరుగెడతా ఉంటే ఎదురుగా ఒక దేవదూత ఎదురయ్యింది. అమ్మా హాగరు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావంటే, నా యజమానురాలైన సారా యొద్ద నుంచి నేను పారిపోతున్నాను. ఎందుకు పారిపోతున్నావు? ఆమె నన్ను బహుగా శ్రమ పెట్టుచున్నదంటే, ఆమెకు లోబడి చెప్పండి ఈ మాట. దేవుడు ఏమంటాడు? ఆమెకు లోబడి. మీ సేవకుడు మిమ్మల్ని లేదని అన్నప్పుడు మీకేమొస్తుంది? చెప్పమ్మా. కోపం కాదు. కోపం అంటే ఏమంటే, కోపం ఆ క్షణంలో పోద్దండి. కోపం కాదు, ఉద్రేకం. అరే బాబు, ఇది కాదురా నాయన, ఇది కాదమ్మా, ఇది ఇలా కాదు, ఇది కాదనంటే నీకు ఉద్రేకం. గుర్తుపెట్టుకో, మెడ వంచకపోతే నీకు దేవుడు వంచే స్థితికి తీసుకొస్తాడు. తెచ్చుకోకూడదు మనం, ఇలాగ ఎప్పుడు తెచ్చుకోకూడదు. దేవుని పరిచర్యకు కానీ దేవుని సేవకులకు కానీ మెడ వంచి నడిచే తీరు నువ్వు చేయకపోతే దేవుడు వంచేలాగా తెచ్చుకోకూడదు. మనము ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి. దేవుని వాక్యమును ఆయన పని చేస్తున్న సేవకులకి వాళ్ళ చెప్పే ఏ మాటకైనా నువ్వు భయపడాలంతే. నువ్వు భయపడను, నేను హీరోని, నేను విలన్ని అని అంటే ఆ సీన్ ఇక్కడ ఎందుకు జరుగుద్ది మనకి? అమ్మా వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి పిల్లరా, ఒక్కడు గుర్తుపెట్టుకోండి, దైవజనుడు మీకు ఏది చెప్పినా ఎవరి క్షేమం కొరకు చెప్తాడు చెప్పండి? ఎవరి క్షేమం కొరకు చెప్తాడు? మీ క్షేమం. దేనికోసం? రాత్రి కూడా చాలా ఘాటుగా పడ్డాయి కొంతమందికి. ఏమనిపిస్తుంది మీకు ఆ టైంలో? అనిపిస్తుంది, అరే ఏంద్రా ఈయన అసలు ఏమైనా పని బాట, ఈయనకి అసలు ఏముందరా? రాత్రి నాయన పండు అయినా నువ్వు చాలా మిస్ అయినావు. అద్భుతమైన మెసేజ్ రాత్రి. అలాంటిదప్పుడు ఏమనిపిస్తుంది అంటే పౌరుషం వచ్చేస్తుంది, కోపం, ఉద్రేకం ఎక్కడి నుంచో బయటకు వచ్చేస్తుంది మనకి అంటే. కానీ మీరు అర్థం చేసుకోండి, మీరు కాస్త ఆలోచించండి. దేని కొరకు? అసలు నేను ఒకటి అంటాను, నువ్వు చక్కగా నడుచుకుంటే, నువ్వు దేవునికి భయపడితే, వాక్యానికి భయపడితే, దేవునికి సమయం ఇస్తే, దేవుని పనికి నువ్వు చక్కగా నడిస్తే నేను అన్నవాడు ఎవడండి? ఎవరంటారండి మిమ్మల్ని? నడుచుకోకపోతేనే కదా దేవుడు మందలించేది. మాట్లాడరే. అబ్రహాముకు మాత్రమే దేవుడు ఘనత ఇచ్చాడా? ఆయనకు భయపడు వారందరికి ఇవ్వలేదా? ఇచ్చాడా లేదా? దేవునికి భయపడు అందరి మీద. దావీదుకు చూపిన కృప నేను మీకు చూపుతానన్నాడంటే దావీదుకు భయపడే తనం ఉంది దేవుడు అంటే. ఎప్పుడైతే నాతాను చెప్పాడు వెంటనే భయపడిపోయాడు దావీదు. వెంటనే భయపడిపోయి సాగిలి పడిపోయాడు. అయ్యా, నీ మాట ప్రకారమే నేను చేస్తా. అర్థమైందా ప్రియులారా? మొట్టమొదటిగా ఈ సమస్య, ఈ మరణం, ఈ ప్రమాదాలు, ఈ పరిస్థితులు మనకి ఎందుకు వస్తున్నాయో తెలుసా? మొట్టమొదటిది దేవుని మాట వినకపోవడం. రెండోది ఏంటో తెలుసా? ఆయనకి భయపడకపోవడం. అందుకే నువ్వు ఇన్ని చేసినా నేను మౌనంగా ఉన్నానని నువ్వు నా వంటి వాడే అనుకుంటున్నావు. ఎంత ఘాటుగా చెప్తున్నాడు చూడండి ఆయన. నువ్వు ఇన్ని చేస్తున్నావు ఆయనకు తెలుసు, నువ్వు ఇలా నడుచుకున్నా ఆయనకు తెలుసు, నువ్వు ఇలా ప్రవర్తించినా ఆయనకు అన్నీ తెలుసు. నువ్వేమనుకుంటున్నావు అంటే ఆయనకి ఏం తెలియదు, ఆయన ఏం మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నాడు కదా. అదే మాట చెప్తున్నాడు, నేను మౌనముగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. అందుకు సామెతలో మాట చెప్తాడు. అందుకే హఠాత్తుగా ఇక తిరిగి లేకుండా నిన్నేం చేస్తాడంట చెప్పండి? హాస్పిటల్ స్ట్రక్చర్ కూడా ఎక్కనవాడు నిన్ను. బాబోయ్, ఇదేందిరా నాయన మమ్మల్ని ఇలా భయపెడుతున్నాడు అనుకుంటున్నావా? నెవర్. నేను భయపడ్డం కదా, వాక్యమే మనల్ని భయపెడుతుంది. అలా నడుచుకోండి, మంచితనంగా నడుచుకోండి, చక్కగా నడుచుకోండి అంటున్నాడు. ఇప్పుడు రండి చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం. ఇప్పుడు రండి, యేసుక్రీస్తు ప్రభువారితో ఆయన ప్రభువారు చెప్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట చూడండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే
పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించురు. ఆగండి నాన్న, ఒకసారి నా వైపు చూడండి. చూడండి, వింటున్నారా? యేసు ప్రభు వారు ఉన్న కాలంలో పిలాతు ఆ దేశానికి అధికారి. పిలాతు, ఈ పిలాతు ఏటేటా వీళ్ళు బలులు అర్పిస్తూ ఉంటారు. వారి దేవతలకు వారి గుళ్ళ యొద్ద ఏమర్పించాలంటే బలులు అర్పిస్తూ ఉంటారు. ఆ బలులతో పాటు కొంతమంది మనుషులను కూడా అర్పించేస్తున్నాడంట. ఇది ఎంత ఘోరమో చెప్పండి మీరు. ఎక్కడో జరిగిన యాక్సిడెంట్ల కొరకే మీరు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు కదా. హఠాత్తుగా ఏ బస్సో, ఏ లారీయో, ఏ ట్రైనో ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వమే కొంతమందిని తీసుకెళ్ళి ఊచకోతకు వస్తున్నారు. అక్కడ ఊచకోత. పిలాతు కొంతమందిని ఊచకోతకు వస్తున్నాడు. మెడ వంచి నిలువన తలకైకి వస్తున్నాడు. వారి దేవతలకు బలి అర్పిస్తున్నాడు. ఈ మాట కొంతమంది పరుగు పరుగున యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి చెప్తున్నారు. అయ్యా, ఇది ఎంత ఘోరము నాయన, ఇది ఎంత భయంకరము నాయన, ఇది ఎన్నడూ చూడలేదు నాయన, ఇదేం పరిస్థితి నాయన, ఇదేం ప్రమాదం నాయన, అయ్యో ఎంతమంది చనిపోతే ఎలా నాయన అని గొళ్ళో మొళ్ళో అని యేసు ప్రభు దగ్గర ఏడుస్తున్నారు. యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా మీకు ఈ విషయం తెలిసిందా? పిలాతు ఏం చేస్తున్నాడో తెలుసా? వారి దేవతలకు, వారి దేవుళ్ళకు కొంతమంది మనుషుల్ని మేకలు కోసినట్టు, పశువులను కోసినట్టు కోస్తున్నాడయ్యా, బలి అర్పిస్తున్నాడయ్యా మనుషుల్ని అని అంటే వీళ్ళు భయపడిపోతున్నారు. అయ్యా ఏంటి ఇంత ఘోరం, ఇంత ప్రమాదం ఏంటనంటే అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, వారు గలిలయలో ఉన్న వారందరికంటే పాపులని మీరు ఆలోచిస్తున్నారా? అలా అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ ఆలోచనలు ఎరిగే ఆ మాట చెప్తున్నాడు. మనలో కూడా చాలా మంది ఏమని అంటామంటే, అరే మనం ఇంత బాగున్నామంటే వాడు అంత తొందరగా చచ్చిపోయాడంటే ఆడు ఎంత పాపం చేసి ఉంటాడురా. ఇంతేనా మనం అనేది? వాళ్ళు ఎంత ఘోర పాపం చేసి ఉంటే ఇంత జరిగింది అంటామా కదా. గుర్తుపెట్టుకోండి, పాపము సంబంధించిన విషయం వేరు, మారు మనసు వేరు. అందుకే మారు మనసు లేని వాళ్ళు అలా అలా నశించెను అని. ఇప్పుడు నాకు పర్టిక్యులర్గా మారు మనసు అంటే, ఇప్పుడు పిలాతు కొంతమందిని చంపించాడు, ఇంకొకటి అక్కడ గోపురం ఒకటి పడిపోయి కొంతమంది చనిపోయారంట. అది కూడా చెప్తున్నారు వాళ్ళు. అయ్యా పలానా గోపురం దగ్గర ఇంతమంది చనిపోయారయ్యా అని అడుగుతున్నా ఉంటే అప్పుడు యేసు ప్రభు రెండో విషయం కూడా ఏం చెప్తున్నాడంటే, యెరూషలేములో మీకంటే వాళ్ళు పాపులని మీరు తలంచుకుంటున్నారేమో, వాళ్ళు చనిపోయారా? అయితే మారు మనసు లేని వారు ఇలాగే నశించుదురు. అసలు మారు మనసు అంటే ఏంటండి? దాని మారు మనసు అంటే ఏంటయ్యా? ఏం అసలు మారు మనసు అంటే ఏంటో మనకు కొంచెం కూడా. మనలో చాలా మంది మారు మనసుకి అసలు తెలియక బాప్తిసం పొందుకునే వాళ్ళు ఉన్నారు. అసలు మారు మనసు అనుభవమే లేకుండా ఈరోజు క్రిస్టియన్లో మారు మనసు అనుభవం లేకుండా బాప్తిసాలు పొందిన వాళ్ళు ఉన్నారు. మారు మనసు అనుభవం లేకుండా వాక్యాలు బోధించిన వాళ్ళు ఉన్నారు. మారు మనసు అనుభవం లేకుండా క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అరే నువ్వు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావంటే వాడు చెప్పే సామెత ఏంటో తెలుసా? సార్ గుండెలో నొప్పి వచ్చిందండి, యేసై మందిరానికి వచ్చానండి, యేసై నన్ను బాగు చేశాడు కాబట్టి యేసు బాబు నమ్ముకున్నానండి. అరే నిజమైన మారు మనసు ఎదురా నీకు? ఆయన గమనించండి, పేరుకి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, కానీ వాడి ప్రవర్తన అంతా బయట ఎలా ఉంటుంది? వాడి నడవడిక అంతా ఎలా ఉంటుంది బయట? వాడి జీవితం అంతా ఎలా ఉంటుంది బయట చెప్పండి? అదే బూతులు, అదే మాటలు, అదే క్రియలు, అదే నడవడిక, అదే లక్షణాలు, అదే పద్ధతి, అదే తీరు. ఇక దేవుడు నమ్ముకున్న వారికి, దెయ్యాన్ని నమ్ముకున్న వాడికి ఇక తేడా ఏంటి చెప్పండి? అమ్మా నా మాట వినండి, మారు మనస్సు అంటే ఏంటో నేను ఈరోజు ప్రత్యేకంగా 3 విషయాల్లో చెప్తాను మీకు. 3 విషయాలు. అసలు నిజంగా మనం మారు మనసు కలిగి ఉన్నామా లేదా? ఎంతమంది మారు మనసు అనుభవం మాకుంది సార్ అన్నవాళ్ళు ఎంతమంది? మారు మనసు అనుభవం సార్ మాకుందండి. నిజంగా మారు మనసు ధైర్యంగా ఎత్తండి. నిజంగా మాకు మారు మనసు అంటే తెలుసండి, దాని అనుభవం మాకుందన్న వాళ్ళు. ఒకరే తీరు. 2 ఇంకా పాపం ఏది ఎత్తితే ఏ గొడవ వస్తుంది అన్నట్టుకున్నారు మీరు. మారు మనసు అనుభవం మీకు అర్థం కాలేదు ఇంకా.
చాలా మంది ఈరోజు క్రిస్టియన్స్ లో 100కి 90% గుర్తుపెట్టుకోండి, 90% మారు మనసు లేకుండా కూడా ప్రవర్తిస్తున్నారు. ఇంకా మారు మనసు లేకుండా సేవ చేస్తున్నారండి, మారు మనసు లేకుండా బల్ల తీసుకుంటున్నారండి, మారు మనసు లేకుండా బాప్తిసాలు తీసుకున్నారండి, మారు మనసు లేకుండా బైబిల్ ఇచ్చుకుని మందిరానికి పోతున్నావురా బాబు నువ్వు. అసలు మారు మనసు అంటే ఏంటి సార్? అసలు మారు మనసు అంటే ఏంటి? బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఏం చెప్పాడండి? మారు మనసు పొందిడి, బాప్తిసం పొందిడి, ప్రభు రాజ్యము హక్కుదారులు గండి. యేసు ప్రభు వారు ఏం సువార్త చేశాడు చెప్పండి? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అసలు ఏంటి మారు మనసు ఏంటి చెప్తానేనండి. మారు మనసు అనే ప్రక్రియ ఎలా ఉండదు తెలిసినైనా? మారు మనసు ప్రక్రియ ఎలా ఉండదు చెప్పనా? ఒక తుమ్మ చెట్టు తీసుకోండి, ఒక తుమ్మ చెట్టుని నున్నగా చెక్కండి. నున్నగా చెక్కేశారు కదా, నున్నగా చెక్కేశారు, నీట్గా చెక్కేశారు, ఆకు లేకుండా చక్కగా చెక్కేశారు. అది మరుసటి రోజులో దాంట్లో నుంచి ఏం స్టార్ట్ అవుద్ది? మరలా మాట్లాడాలి. ఏం స్టార్ట్ అవుద్ది? మరలా చిగురు మొదలెడుతుంది, మరలా చిగురు మొదలెడుతుంది. అంటే ఆ తుమ్మ చెట్టు దేనితో పోల్చబడుతుంది అంటే తెలుసా? పాపపు అలవాట్లు, పాపపు క్రియలు, పాపపు లక్షణాలు, తన శరీరమే ఆ స్వభావం అటువంటిదే. మనిషి యొక్క తత్వం ఏంటో తెలుసా? వాడు మనిషి మంచోడు కాదు. ఏ మనిషి మంచోడు కాదు, ఏ మనిషి మంచోడు లేడు ఈ భూమి మీద. ఎవ్వడు మంచోడు కాదు. దేవుడు చెప్తున్నాడు, ఏమంటాడు తెలుసా? నోవాహు దినాల్లో ఏమంటాడు తెలుసా? నరుని యొక్క హృదయం బాల్యము నుంచి చెడ్డదంట. భూమిని చేశాడు, ఆకాశం, అన్ని మానవులు అన్నిటికీ అందరికి ఇచ్చాడండి. అన్నీ ఇచ్చేశాడు. నీకేం కావాలో అన్నీ ఇచ్చాడు. ఆదామును అవ్వను ఏమంటాడు? మీరు శుభ్రంగా తిని సమృద్ధిగా మీరు ఫలించండి, మీరు చక్కగా మీరు ఆనందంగా ఉండండి అని దీవించే పనులేంటి? పోనీ ఆదాముకి మోసం ఎవరు చేశారు? సాతాను చేసిందని అనుకోవచ్చు. పోనీ ఆ తర్వాత అయినా ఇంకెవరన్నా పోనీ నిక్కరసగా నిలబడి నడిచారా? కయ్యనేమో హేబెల్ని చంపేశాడు. ఇంకా కొన్ని రోజులు చూస్తే ఒకరికొకరు పాపంతో మునిగిపోయారు. ఇక అసలు ఏది లేదు. ఇంకా దేవుడు చూసి పశ్చాత్తపడ్డాడంట. భూమిని, ఆకాశముని, మనుషుల్ని ఎందుకు చేశాను రా బాబు, వీళ్ళు ఎందుకు చేసుకున్నాను నేను అసలు అని పశ్చాత్తపడి చిరాకు అనిపించి, అనిపించి ఒక్క దెబ్బకి మురికి బట్టలు మనుషుడు విప్పినట్లుగా ఆకాశమును, భూమిని కదిలించేశాడు. మీకు అర్థమవుతూ ఒట్టు. మాసిపోయిన బట్టలు మీరు ఒంటి మీద నుంచి ఎలా తీస్తారు చెప్పండి? కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? నరుడు ఒకడి వస్త్రములు తీసినట్లుగా ప్రభువా ఈ సృష్టిని నువ్వు పీకు పాడేయగలుగుతావు. మీకు అర్థమైందా? మనుషుడు తన వస్త్రాలు తీసినట్లుగా మీరు బట్టలు మారుతారు చూసారా? ఇప్పుడు తెల్లటి బట్టలు వేసారు, దేవదూతల్లో బట్టలు వేసుకున్నారు. మీరు కాసేపట్లో బట్టలు మార్చినప్పుడు అన్ని ఓడపీకు పాడేస్తారు, ఇంకొకటి తగిలిస్తారు. అలా దేవుడు ఈ భూమి, ఆకాశాన్ని పీకు పారేయగలుగుతాడు. ఆయన ఎంత శక్తిమంతుడు ఆయన. అలా వాళ్ళు నోవహు తరాల్లో ఉన్న వారందరిని ఏం చేశాడు? ఆయన దులిపేశాడు, అంతే, మొత్తం ముంచి పారేశాడు. అందులో నీతిమంతుడైన నోవాహును ఒక్కడనే చూశాడు. చివరికి నోవాహు కూడా వాళ్ళ కుమారుల్లో నుంచి, వాళ్ళ సంతానంలో నుంచి కూడా ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయని చెప్పి అప్పుడు దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? నరుని హృదయము బాల్య దినముల నుంచే చెడ్డది. మనుషుడే మంచోడు లేడురా బాబు, నువ్వు అసలు ఎవడో మంచోడు కాదు. చాలా మంది ఏమంటారు, సార్ నేను బాప్తిసం తీసుకున్నాను సార్, అయ్యా యేసుబాబుని నమ్ముకున్నానండి, నీలో మంచితనం ఉందని ఎవడు చెప్తాడు అసలు? సార్ నేను ప్రవక్తనండి. ఎవరండి నువ్వు? ఎవరు సార్ మీరు? ప్రవక్త సార్, నేను దేవుని ప్రవక్తనండి. దేవుని ప్రవక్త నిజమా? మరి యోనా ఎలాంటోడు చెప్పండి? దేవుని ప్రవక్తే కదండి. సార్ నేను రాజును సార్, రాజు సార్, నేను దేవుడు నన్ను అభిషేకించాడు సార్. అసలు సౌలు అంతటి రాజు ఇంకెక్కడన్నా బైబిల్లో దొరుకుతాడా? సార్ నేను మరి సేవకుని సార్, నేను సేవకుని సార్. ఏం గుణగణాలు ఉన్నాయిరా బాబు నీలో అసలు? మీకు అర్థమైందా? అనగా ఏ మనుషునిలోనూ మంచితనము లేదు, అందుకే నీతిమంతుడు ఒక్కడును
ఒక్కడును లేడు. మరి చెక్కబడిన నున్నగా చేయబడిన ఈ తుమ్మ చెట్టు స్వభావం ఎటువంటిదో నరుని మనస్సు హృదయం కూడా అటువంటిదే, వాడి శరీరం కూడా అటువంటిదే. అర్థమైందా? ఈ రోజు నున్నగా చెక్కిన తుమ్మ చెట్టులో నుంచి చిగురు వచ్చినట్లుగా నువ్వు ఎంత బాప్తిజం తీసుకున్నా, ఎంత యేసు ప్రభుని వెంబడించినా, ఎంత వాక్యము వినినా నీలో మరలా చేదైన వేరు, మరలా తుమ్మపు ముళ్ళులు బయటికి వస్తానే ఉంటాయి. అంటే మారు మనసు ప్రక్రియ ఏంటో తెలుసా? దినము నువ్వు ఏం చేసుకోవాలంట? చెక్కుకోవాలి. చెప్పాలి, ఏం చేయాలా? మారు మనసు అనుభవం ఏంటో తెలుసా? దినము నువ్వేం చేసుకోవాలా? చెక్కుకోవాలా. సార్ మొన్నే సార్ నేను మారు మనసు పొందింది. రే బాబు, మారు మనసు ప్రతి క్షణము ప్రతిరోజు నువ్వు చేయాలా. ఆదివారం పొందుకున్నాను సార్, సంవత్సరం పొందుకున్నాను సార్, 6 నెలలు అయింది సార్, కబుర్లు చెప్పొద్దు. మారు మనసు యొక్క మనసు ఏంటో తెలుసా? ప్రతిరోజు 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 చెక్కుకోవాలి. నువ్వు నీ నోటిని చెక్కాలా, నీ చూపుని చెక్కాలా, నీ శరీర అలవాట్లు చెక్కాలా, నీ నడక చెక్కాలా, నువ్వు మాట్లాడే తీరు చెక్కుకోవాలా, నువ్వు నిలబడే తీరు చెక్కాలా. ఏ ఊర్లో ఉన్నా, ఏ చోటున్నా, ఎక్కడున్నా, ఎప్పుడున్నా నువ్వు చెక్కుకుంటూనే ఉండాలి. అదే మారు మనసు. పొరపాటుని నీ నోరు దాటిన వెంటనే అయ్యా ప్రభువా ఇది తప్పు చేశాను నాయన, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకూడదు, అది చెక్కడం. మన క్రైస్తవ్యం ఏమైపోయింది? దులిపేసుకుంటున్నాం. పంది దులిపినట్టు దులిపేసుకుంటున్నా, ఏం పర్లేదు, ఇలా అయిపోయింది, రేపు వదిలి చూద్దామనే. అంతే. మారు మనసు కాదు అది. మారు మనసు అంటే ఏంటో తెలుసా? ప్రతిరోజు సాయంత్రం దేవుని మందిరంలోకి వచ్చి, ప్రభు ఈరోజు నోటి జారిపోయానయ్యా, ప్రభు ఈరోజు చూపు జారిపోయింది నాయన, ఈరోజు నా నడక మారిపోయింది నాయన, నన్ను క్షమించు ప్రభు, ఇంకెన్నడూ ఇది చేయను నాయన, ఇది నా ఒంటి మీదకి కానీ, నా ఊహల్లో, నా తలంపుల్లో, నా ఆలోచనలో కూడా రానివ్వక నాయన. అది మారు మనసుకున్న గుణం. అది మారు మనసుకున్న గుణం. అది మారు మనసు. మారు మనసు ఎప్పుడో పొందుకున్నాను? 2018లో పొందుకున్నాను, 2014లో పొందుకునేది కాదు. మారు మనసు ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ప్రతి క్షణము నువ్వు చెక్కుకోవాలా. అదే క్రైస్తవ్యం. అందుకే పౌలు అంటాడు, దినము మేము క్రీస్తు కొరకు చనిపోవచ్చున్నామంటాడు. భక్తుడు రాశాడు కదండి, దినము చనిపోవచ్చున్నాము క్రీస్తులో. యేసు క్రీస్తులో మనం ఏం చేస్తున్నాం? బ్రతుకుతున్నాం. మారు మనసుకున్న అలవాటు ఏంటిదండి? మొట్టమొదటిది దినము క్షణము చెక్కుకుంటూనే ఉండాలి. రెండోది ఏంటి తెలుసా? అసలు మారు మనసుకున్న రూపం ఏంటో చెప్తాను. మొట్టమొదటిది గుణం చెప్పాను, రెండోది రూపం చూపిస్తాను. చూడండి, యోహాను సువార్తలోకి రండి, త్వరగా యోహాను సువార్తలో వాక్యంలో చూపిస్తాను. మారు మనసుకు ప్రత్యేకమైన రూపం ఉంటుందా? రూపం ఉంది. మారు మనసుకు ప్రత్యేకమైన రూపం చూడండి. రానా చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. చాలా నా ఒకసారి నా వైపు తరలిపెత్తండి నాయన. మారు మనసుకు రూపం ఇది అలా వింటారా? మారు మనసుకు రూపం ఏంటో తెలుసా? ఒకప్పుడు మీరు లోకంలో తిరిగారయ్యా అమ్మా, ఒకప్పుడు పిచ్చి ముచ్చట్లు పెట్టావు, ఒకప్పుడు గొడవలాడావు, ఒకప్పుడు అసభ్యకరమైన మాటలు మాట్లాడావు, ఒకప్పుడు పందులతో స్నేహం చేశావు, ఒకప్పుడు కుక్కలతో స్నేహం చేశావు, ఒకప్పుడు నీచంగా నడిచావు, నీచంగా ప్రవర్తించావు. మారు మనసుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వారి నుంచి నిన్ను ప్రత్యేకపరిచాడు దేవుడు, నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకుంటుని అంటాడు. ఇది మారు మనసుకు ఉన్నవాడికి ప్రత్యేకతమైన గుణం. రాయ్, వింటున్నావా? మారు మనసుకి
ఉన్న ప్రత్యేకత గుణం ఏంటో తెలుసా? యేసు ప్రభుని నమ్ముకోవడం కాదు మారు మనసుకు సంబంధం లేదు. యేసు ప్రభుని నువ్వు నమ్ముకోవడం ఏంట్రా బాబు? దెయ్యాలు నమ్ముకున్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మాతో మీకేం పని అయ్యా అని అడిగారా? దెయ్యాలకు తెలిసిందా తెలియలేదా? ఏ బాబు, తెలిసిందా తెలీదా? దెయ్యాలు తెలిసిందా? మరి మారు మనసుకున్న రూపం ఏంటి అంటే అర్థమవుతుందా? నువ్వు ప్రత్యేకంగా బ్రతకడమే మారు మనసుకున్న ప్రత్యేకత. ప్రత్యేకంగా బ్రతకడం అంటే అది ఎలా సార్ అంటే, ఒకప్పుడు పందులు గ్రూపుతో విన్నారా? పందులు గ్రూపుతో కలిసి నువ్వు మందు తాగేవాడివి. ఇప్పుడు అక్కడి నుంచి మానేసి నీకు నువ్వుగా ఉంటున్నావు. నువ్వు దాని జోలికి వెళ్ళట్లేదు. అదే ప్రత్యేకత బాబు. వింటున్నావా? వినపడుతుందా? పందులతో కలిసి మందు తాగేవాడివి. అక్కడి నుంచి ఇది వద్దు, ఇది అసభ్యకరమైంది, చిచ్చి ఇది వద్దు, ఇది నీచమైంది, ఇది నా కుటుంబాన్ని పాడు చేస్తుంది, నా ఆరోగ్యం పాడు చేస్తుంది, దీని జోలికి నేను రాను అని అక్కడి నుంచి వదిలేసి నీకు నువ్వుగా కష్టపడుకొని నీ కుటుంబంతో కలిసి ఆనందంగా నువ్వు సంతోషంగా గడిపేదే మారు మనసుకు రూపం. ఇంకొకటి చెప్పనా? 4-5 కూర్చుండి తోటల్లో దొంగచాటుగా పేకాటాడే తత్వం నీది. ఒకప్పుడు పేకాటాడే తత్వం నీది. ఆ పేకాటలో నుంచి ఇది వద్దు, ఈ చూద్దాం మంచిది కాదు, ఇది జీవితాన్ని నాశనం చేస్తుంది అని నువ్వు అసహించుకుని దాని జోలికి పోకుండా, దాని అలవాట్లకు కూడా వెళ్లకుండా నువ్వు చక్కగా పని చేసుకుంటూ నీ కష్టం మీద పని చేసుకుని బ్రతికే తీరు వచ్చేదే మారు మనసు. ఒకప్పుడు నువ్వు పనికి మాలిన వాడితో సహవాసం చేసావు. వాడు తాగుబోతాడు, తిరుగుబోతాడు, తిండిపోతాడు, నిన్ను పాడు చేసేవాడు, సాంగత్యం కలిగిన వాడు, చెడు స్నేహాలు కలిగిన వాడు. వాడితో బళ్ళ మీద తిరిగావు, రోడ్లంబడి తిరిగావు, అటు ఇటు తోటలంబడి తిరిగావు, చెట్లంబడి తిరిగావు, పొట్లంబడి తిరిగావు. ఇలాంటి దరిద్రులతో తిరగకూడదురా బాబు, వీడి వల్ల నా జీవితం నాశనం అయిపోద్ది, నేను చక్కగా నేను బ్రతుకుతాను, నేను నా కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటాను అనేదే మారు మనసు రూపం. అది మారు మనసు రూపం. అంటే ఏంటో తెలుసా? లోకమునకు నిన్ను దేవుడు ఎలా చేశాడంటే ప్రత్యేకుడిగా చేశాడు నిన్ను. వినపడుతుందా సార్? ప్రత్యేకంగా చేశాడు నిన్ను. ప్రత్యేకంగా చేయడం అంటే నిన్ను వేరుగా పెట్టుకున్నాడు దేవుడు. నిన్ను వేరుగా పెట్టుకున్నాడు. ఆ వేరుతనంలో నుంచి వాళ్ళందరూ నిన్ను అడుగుతారు, ఎరా పండు ఏంటి మరి తోటలోకి వెళ్దారా, మందు తాగుతావు? రే నేను రానురా, సారీరా, నేను అట్లా మానేశాను రా, వాటి అలవాట్లు నాకు లేవురా, మీరు కూడా మానేయండి రా, నేను ఇంకెప్పుడు రానురా, ప్లీజ్ నన్ను పిలవద్దురా, నాతో స్నేహం చేయొద్దు. ఇది 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 మారు మనసు. అర్థమైందా? పోనీ ఇక్కడతో ఆగిపోయిందా? కాదు. సాంగత్యము, స్త్రీల సాంగత్యము, పురుషుడు సాంగత్యం ఉంటుంది కదా, చెడు స్నేహాలు, పరాయి స్త్రీలు సాంగత్యం. అమ్మాయి, తెలుసో తెలియక నేను ఈ పాపం చేశాను, తెలుసో తెలియక తప్పు చేశాను, దయచేసి నన్ను మన్నించు, నన్ను క్షమించు, నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రావద్దు, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా, నేను యేసయ్యని నమ్ముకున్నాను, నా హృదయం దేవుడు మార్చాడు, ఇక ఎన్నడూ నన్ను ఆ పాపం జోలికి పోను, ఇప్పుడు నేను పరిశుద్ధంగా నీతిగా బ్రతుకుతాను. ఇది మారు మనసు. ఇది మారు మనసు. మనోళ్ళు మారు మనసు స్టైల్ ఏంటో చెప్పనా? ఆ ఒక్క రోజు ఉపవాస కూడుకులు ఆ 3 రోజులు జరిగినాయి అనుకో, ఆ 3 రోజులు కన్నీడు ప్రార్థన చేసేస్తావు. నాయనా నిజమేనయ్యా, నీకు విరోధంగా పాపం చేశానయ్యా, నీకు పాపం చేశానైనా, ఈ పాపం నుంచి నన్ను విడిపించినైనా. ఆయన విడిపించాడా, నువ్వు విడిపించాలా? ఎక్స్ట్రా డైలాగులు ఉంటాయండి ప్రార్థనలో. ప్రభువా నువ్వు నన్ను విడిపించినైనా, అసలు నువ్వు విడిపించుకుని రావాలా, లేకపోతే ఆయన విడిపించాలా? కలుపుకున్నది ఎవరు? ఆయన కలిపాడు, నువ్వు కలుపుకున్నావా? ఎవరు కలుపుకున్నారు సార్? మీ బంధం ఎవరు కలుపుకున్నారు? అమ్మ, ఎవరు కలుపుకున్నారు? ఎవరు కలుపుకున్నారు? మీ బంధం ఎవరు కలిపారు? నువ్వు కలుపుకున్నావు. ఆయన సహాయం చేయడం ఏంటి? నువ్వు చేయని నువ్వు వదలగొట్టుకుని నువ్వు రా. ఉపవాస ప్రార్థనలోను, ప్రత్యేకమైన ప్రార్థనలోను, ప్రత్యేకమైన కూడికల్లో వీళ్ళు ఒప్పేసుకుంటారండి. యేసయ్యా నాయన, నూతన మనసు, నూతన హృదయం, నాయన ఆ పాపం జోలికి వెళ్ళను, ఆ తాగుడు జోలికి వెళ్ళను, ఆ కైనా జోలికి వెళ్ళను, ఆ పేకాడు జోలికి వెళ్ళను, ఆ వ్యభిచారం జోలికి వెళ్ళను, వాళ్ళతో నేను మాట్లాడను, వీళ్ళతో తిరగను, వీళ్ళతో సహవాసం చేయను. అప్పుడు ప్రార్థన చేస్తావు. ఆ 3 రోజులు ఉపవాస కూడికల వరకే. ఆ 3 రోజులు ఉపవాస కూడికల వరకే. 4వ రోజున బాబు, 4వ రోజున నీతో కలిసి పందులు మరల వచ్చి, రారా కాసేపు సరదాగా బయటికి వెళ్తాం అన్నాడు అనుకో, తీసుకెళ్ళిపోతాడు నేను.
తీసుకెళ్ళిపోయిన 3 రోజులు మారు మనసు ఏమైంది? ఆ 3 రోజుల్లో నువ్వు వచ్చి వద్దు, ఈ బతుకు నేను వద్దు నాయన, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలని బాగా క్షంతతో ఉన్నావు. ఆ టైంలో నీకు కాల్ వచ్చింది, హలో హలో అన్నప్పటికి వెంటనే చెప్పు, వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు తెలుసా? నీ కళ్ళకి గుడ్డగడ్డి లాక్కెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయిన తర్వాత యథావిధమైన పాపం, మరలా పాపం బతుకు, అదే పాపములో తొట్టాలడం, మరలా అదే పాపములో కొట్టబడ్డం. ఏది మారు మనసు అనేది? మారు మనసు అనేది ప్రియులరా ప్రతిరోజు నీ జీవితంలో ప్రతి క్షణము జరగాలి. ప్రతి క్షణం ప్రతిరోజు ప్రభా నేను ఇలా మాట్లాడాను కదయ్యా, నన్ను క్షమించిన ఆయన. ప్రభా నన్ను క్షమించిన ఆయన, నేను ఇలా నడుచుకున్నాను కదా ప్రభా, ఇలా జీవించాను కదా ప్రభా, ఈ రీతిగా నేను ఉన్నాను కదా ప్రభా, నన్ను క్షమించు. ఎవడు దీనుడై చెప్పండి, ఎవడు దీనుడై వణుకుచు నా మాటకు భయపడుతూ ఉన్నవాడు వాని మీద నా దృష్టి ఉంచి ఉన్నానన్నాడు. ఎవడు దీనుడై దేవుని మాటకు ఎవడు దీనుడవుతాడో, అవును ప్రభా ఈ త్రాగుడు జోలికి నేను వెళ్ళను నాయనా, అయ్యా ఈ పేకాడు జోలికి నేను వెళ్ళను నాయనా, అయ్యా ఈ చెడు లక్షణాలకి నేను వెళ్ళను, ఆ పనికి మాలిన వారితో నేను సహవాసం చేయను. నీ ఆత్మను, నీ ఆత్మీయతను పాడు చేసే వాళ్ళకి నువ్వు దూరంగా ఉంటావు చూడు, అదే పరిశుద్ధమైన జీవితం. బాబు వినపడుతుందా? నీ ఆత్మీయ స్థితిని నిన్ను పాడు చేసేది ఏదైనా ఉందో దాన్ని నువ్వు వదిలేస్తావు చూడు, అదే పరిశుద్ధమైన జీవితం. నా ప్రియులరా, మారు మనసుకున్న ఛాయ ఉండో తెలుసా? మొట్టమొదటిది ఏం చెప్పాను? నువ్వు రోజు ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడే చెక్కుకుంటూనే ఉండాలి. ఏమండి సార్, మీరు స్నానం చేశారు సార్, అలా రోడ్డంపడ వెళ్ళారు, కాసేపు తిరిగి ఇలా వచ్చారు, కాళ్ళు కడుక్కోకుండా మంచం ఎక్కుతారండి మీరు? ఏమండి ఎక్కుతారా? మాట్లాడట్లేదు మీరు. రత్నం ఎక్కుతారా? ఏమనిపిస్తుంది చెప్పండి? మీరు మంచం ఎక్కితే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? మీరు పడుకుంటే ఏమనిపిస్తుంది? నాకు చిరాకు అనిపిస్తుందా? నా మట్టుకైతే కంపరం వచ్చేది. కాళ్ళు గడిగేదాకా నాకు మనశ్శాంతి రాదు. వెళ్ళిపోయి వెంటనే కాళ్ళు కడుక్కుని శుభ్రంగా ఆ కాళ్ళు పాదాలు మంచం మీద బెడ్ మీద ఇలా రుద్దినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా పడుకుంటే ఫీలింగ్ వేరే ఉంటుంది. కడుక్కుని వచ్చిన తర్వాత ఫీలింగ్, దట్స్ వండర్ఫుల్ స్లీప్, మనశ్శాంతిగా ఉంటుంది. స్నానం చేయకుండా పొద్దున్న నుంచి గేమ్స్ ఆడి, పొద్దున్న నుంచి పని చేసి, స్నానం చేయకుండా మీరు మంచం ఎక్కి పడుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి అయ్యా? అనేది వస్తా అంటే మీ శరీరానికే ఇంత దుర్వాసన వస్తే, మీ శరీరానికే ఇంత శుభ్రత చేసుకుంటే, పరలోకానికి చేర్చబడి ఈ ఆత్మకు ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలి మనం, ఇంకెంత జాగ్రత్తలు ఉండాలి. మారు మనసుకు 2 చెప్పాను కదా, 3 చెప్పి నేను ముగిస్తాను. మూడోది ఏంటో చెప్పనా? మూడోది ఏంటి చెప్పనా? మూడోది పరిపూర్ణమైన భక్తి జీవితం చేస్తూ కనబడేదే. మొట్టమొదటిది నిన్ను నువ్వు చెక్కుకోవడం, రెండోదేమో అందరికి ప్రత్యేకతగా నువ్వు కనబడడం, మూడోది భక్తి జీవితం చేయడం, పరిపూర్ణమైన భక్తి జీవితం చేయడం, నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవడం, వాక్యమందును, ప్రార్థన యందును, పాటల యందును, పరిచర్య యందును, సహవాసమునందును, దేవునికి ఇచ్చుట యందును, ఎవ్రీథింగ్ నువ్వు పరిపూర్ణంగా కనబడేదే మారు మనసు. మారు మనసుకున్న గుణగణాలు అది. ఏదో మన బాప్తిజం, చాలా మంది బాప్తిసానికి మారు మనసుకు సంబంధము లేదు. ఒకప్పుడు తాగుబోతువా, ఇప్పుడు మానేసావు. ఒకప్పుడు తిరుగుబోతువా, ఇప్పుడు మానేసావు. ఒకప్పుడు అసభ్యంగా ప్రవర్తించావా, మానేసావు. అది దినదినము కాపాడుకోవాలా. ఒకరోజు కాదు. కొంతమంది ఆదివారం బల్ల రోజునే కాపాడుకుంటారు పాపం. ఆ బల్ల రోజునే కాపాడతారు, నోటిని కాపాడతారు, చూపులు కాపాడుకుంటారు, తర్వాత ఫోన్లు మాట్లాడడం తగ్గించేస్తారు. అన్ని చక్కగా ఆ ఆదివారం ఒక్క రోజు ఉంటుంది. మరలా సోమవారం రోజున ఎగిరే పక్షి అయిపోతాం మనం. ఇంకా ఎగిరే పక్షి రెక్కల చాపుచు బలంగా గాలి వీచుచు ఎగిరిపోతూ ఉంటాం. తర్వాత అయిపోయింది. ఇంకా మరలా ఆదివారం వచ్చినప్పటికి యేసు రక్తమే జయము జయమురా,
శనివారం శుక్రవారం ఏమి చేసావురా, అయిపోయింది. యా బాబు ముంచుకుని తాగాడే, ఇదంతే. ప్రభు శరీరము ప్రభు రక్తము సామాన్యం అనుకుంటున్నారు మీరు. ఉం? బుధవారం మంగళవారం మంది తాగేసి ఆదివారం రొట్టి తాగేస్తాం, అదా ఈజీయా? దేవుడు ఏమంటాడు తెలుసా? ఎవడైనా ప్రభు బలలో వివేచన విచక్షణ లేకపోతే, భయముతోను పరిశుద్ధంగా తీసుకోకపోతే వాడు రోగి అయి మరణము వరకు కూడా వాడి పరిస్థితులు మారుతున్నాయి అని చెప్తున్నాడు. జాగ్రత్త. ప్రభు బలలో కూడా ఎంత కేరుగా చేయవేయాలో తెలుసా? నువ్వు నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ నడవక, నీ ప్రవర్తన నువ్వు సరి లేకుండా బల్లలో చెయ్యి వేసావా, దిగవెంక బెడ్ ఎక్కడమే లేటు, దిగే సీన్ ఉంటుంది మనకి. ఇంకా జాగ్రత్త నాన్న, మారు మనసు కలిగి ఉందాము. దేవుడు కూడా ఏమని, యేసుప్రభు వారు ఏమంటున్నాడు? మారు మనసు లేని వారు అలాగూ నశిస్తారు. నీవు ప్రమాదమైన మరణం నీ మీద రాకుండా ఉండాలంటే, ఏ విధమైన కీడుకు నేను బానిస కాకూడదంటే, ఎటువంటి ప్రమాదాల జోలికి నేను వెళ్లకుండా ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన పనులేంటి చెప్పండి? ఇంతవరకు విన్న వాక్యం బట్టి చెప్పండి, నువ్వు చేయాల్సిన పని ఏంటి నాయనా? మాట్లాడాలి బిగ్గరగా అమ్మా. అంతకు ముందు దేవుని మాట వినాలి, దేవునికి భయపడాలి. తర్వాత దినదినము నువ్వు చెక్కుకోవాలి, చెప్పాలి. లోకములో నుంచి నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. తర్వాత పరిపూర్ణంగా భక్తి జీవితం చేయాలి. ఎలా చేయాలి నాయనా? చెప్పరేంటండి? ఓకేనా? అర్థమైందా వాక్యం? అది ఎంతమంది మరి మనం ఇది చేయడానికి రెడీగా ఉన్నాం? ఇది మీకు మీరే సవాలండి. మేము చెప్పిన వరకు చెప్పటం, మీకు మీరుగా అది సాధించటం. మోకరించండి, ప్రభు సన్నిధిలో అడుగుదామా? నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి పరీక్షించుకో. మోకరించండి, అందరూ మోకరించండి. నానా, అందరు మోకాళ్ళ మీదకి రండి, నిలువు మోకాళ్ళ మీదకి రండి. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామా?